జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక మీద ఆయన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ప్రస్తుతం అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని చెప్పారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వబోమన్నారు. స్థానికంగా పనిచేసిన వారికే టికెట్ ఇస్తామన్నారు. సో కాంగ్రెస్ టికెట్ స్థానికంగా పనిచేసిన నేతకే ఉంటుందనేది మంత్రి పొన్నం వ్యాఖ్యల సారాంశం. బయట నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్ళు లేదంటే అంటే జూబ్లీహిల్స్కి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వమని చెప్పి పొన్నం ప్రభాకర్ చెబుతూ ఉన్నారు. చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు జూబ్లీహిల్స్ ప్రజల కష్టాలు తీరడానికి సంబంధించిన ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అభ్యర్థుల ఎంపిక మా చేయిలోది కాదు, ఏఐసిసి చూసుకుంటుంది. కానీ ఒక మాట మాత్రం స్పష్టం, అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం, టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు, ఎటువంటి దాని లోపల మళ్ళీ అందరూ కూడా ఇక్కడ ఆశావాహులు కూడా అందరూ కలిసి 7 డివిజన్లలో తిరుగుతారు, పార్టీని బలోపేతం